అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక ఇన్స్టంట్ న్యాచురల్ హెయిర్ డై ఎలా చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఒకే ఒక ఇంగ్రీడియంట్ పెట్టి ఎట్లా మనము మన వెంట్రుకలంతా బాగా నల్లగా మార్పించుకోవచ్చు అనేది నేను చూపిస్తానండి. ఈ ఒక ఇంగ్రీడియంట్ మన తెల్ల జుట్లంతా బాగా నల్లగా మార్పిస్తుంది ఇన్స్టెంట్గా. ఎక్కడైనా మనం బయటకు వెళ్ళాలన్నప్పటికీ ఇట్లా ఒక ఇన్స్టెంట్ హెయిర్ డై పౌడర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలో అప్పుడు చిటికల్లో మనం వాడుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలి చూద్దాం రండి. ఒక బాటిల్ పెట్టుకున్నాను పొయ్యి మీద. కొంచెం వేడి ఎక్కినాక దాంట్లో 1 స్పూన్స్ ఆర్ 2 స్పూన్స్ ఆఫ్ బ్లాక్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ బ్లాక్ జీలకర్ర అనేది మన హెయిర్ నల్లగా ఉంచుకోవడానికి ప్లస్ మన హెయిర్ గ్రోత్ బాగా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ బ్లాక్ జీలకర్రని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు దాకా అంటే దాంట్లో నుంచి నూనెలాగా వస్తుంది బయటికి, అప్పుడు వరకు మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. సన్న మంటలో ఉంచుకోండి. మన గంటికి అట్లా అందుకుంటుంది, అంటే నూనె వస్తుంది అందుకుంటుంది. అప్పుడు వరకు మనము బాగా ఫ్రై చేయాలి. చూడండి, సన్న మంటలో ఉంచుకోండి. ఎప్పుడు మనము హెయిర్ డై సంబంధించిన ఏది తయారు చేసిన హెయిర్ డై, ఆయిల్ అయినా హెయిర్ డై అయినా ఇన్స్టెంట్ హెయిర్ డై అయినా ఏమి తయారు చేసుకోవాలనుకున్నా మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సన్న మంటలో ఉంచుకోవాలనే విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై అయింది చూడండి, గంటిలో బాగా నూనె అంటుకుంటుంది కదా. ఇది ఎక్కడి నుంచి అంటే మన బ్లాక్ జీలకర్ర నుంచి వచ్చింది. చూడండి, ఇది కరెక్ట్ అయిన పదం అండి, కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ. ఈ టైంలో మనం పొయ్యిని ఆపేయాలి. అప్పుడే మనకు కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు చూడండి, అది తీసి ఇలా నలిపి చూపిస్తున్నాను అంటే ఎంత బాగా నల్లగా ఉంది కదా. ఇదే అండి కరెక్ట్ అయిన పదము, మనకు చేతిలో అందుకుంటుంది కదా నలిపేటప్పుడు. సో ఇప్పుడు ఈ బ్లాక్ జీలకర్రని, ఫ్రై చేసిన బ్లాక్ జీలకర్రని ఒక రోల్లోకి తీసుకోబోతున్నాను. ఒక రోల్లో వేసుకోండి లేదా ఒక మిక్సీ జార్లో వేసుకోండి. కాస్త పొడి చేసుకోవాలి. అట్లా రోల్ పెట్టుకొని పొడి చేసుకోవచ్చు ఈజీగా. ఇలా రోల్లో వేసి బాగా దంచుకోండి. అప్పుడు ఇలా ఒక కన్సిస్టెన్సీలో, అంటే నూనె ఉంది కదా దాంతోపాటు మనకు వచ్చేటప్పటికి ఎట్లాంటి ఎక్స్ట్రా నూనె కానీ ఏది అప్లై చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం డైరెక్ట్గా మన హెయిర్లో వాడుకోవచ్చు. చూడండి ఎంత మంచిగా మనకు హెయిర్ డై అనేది ఇన్స్టెంట్గా తయారైపోయింది. సో ఇది మనము 3 రకాలు వాడుకోవచ్చు. ఈ పౌడర్ని ఎట్లా వాడుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ నేను ఒక చిన్న గిన్నె తీసుకొని కొద్దిగా బ్లాక్ జీలకర్ర దంచాను కదా అది తీసుకున్నాను. ఇది ఇట్లాగే డైరెక్ట్గా మనము ఏమి కలుపుకుండా అట్లాగే మనము మన హెయిర్లోకి అప్లై చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా మన హెయిర్కి డై అప్లై చేసుకోవచ్చు. చూడండి, ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ నూనె ఉంది కదా బ్లాక్ జీలకర్రలో, సో చాలా బాగా అందుకుంటుంది. చూడండి, అట్లా వేసుకున్న తర్వాత ఒక దువ్వను పెట్టి దువ్వుకోండి. అప్పుడు జస్ట్ బ్లాక్నెస్ మాత్రం మీ హెయిర్లో ఉంటుంది. ఎక్స్ట్రా పార్టికల్స్ ఉంటాయి కదా అవి వచ్చేస్తాయి. దువ్వన పెట్టి దువ్వేటప్పుడు అయితే వచ్చేస్తుంది. సో ఈ ఇన్స్టెంట్ హెయిర్ డై వేసుకుని మీరు ఎక్కడైనా ఇమీడియట్గా వెళ్ళాలన్నప్పటికీ మనం అప్పటికప్పుడు వెళ్ళవచ్చు. ఇది మామూలుగా నీళ్ళు పెట్టి కడిగితే పోదండి. చూడండి చూపిస్తాను. మామూలుగా నీళ్ళు పెట్టి కడుగుతున్నామంటే అస్సలు పోదు. మీరు షాంపూ పెట్టి కడిగారంటే పోతుంది. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్ హెయిర్ డై కాబట్టి కంపల్సరీ షాంపూ పెడితే పోతుంది. నేను చూపిస్తున్నది ఏంటంటే ఎక్కువ సేపు ఉంచలేరు తలలో అన్న వాళ్ళకే నేను ఇది చూపిస్తున్నాను. ఇలా ఇన్స్టెంట్గా మీరు వాడుకోండి అని నేను చూపిస్తున్నాను. అంటే టైం లేదు, ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి టైం ఉండదు ఒక డై ప్రిపేర్ చేసుకొని ఉంచుకోదానికి, 1 అవర్ 2 అవర్ ఉంచి చేసుకోదానికి. సో అట్లాంటి వాళ్ళకి ఇమీడియట్గా కావాలన్నప్పటికీ ఇట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగే మీరు ఈ సేమ్ పౌడర్ పెట్టుకొని మనము ఇంకొక విధంలో కూడా వాడవచ్చు. అంతకుముందు ఇట్లాంటి హెయిర్ డై 60, 70, 80 ఏజ్ ఉన్న బామ్మలు కూడా వాడుకోవచ్చు. ఇలా మీరు వాడుతూ ఉన్నారంటే కంపల్సరీ మీరు తెల్ల జుట్టు అంతా ఎప్పుడు నల్లగానే ఉంటుంది. అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, కెమికల్స్ ఏం లేదు. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా నల్లగా అందుకుంది నా చేతికి.
సో సెకండ్ మెథడ్ ఏంటంటే కొద్దిగా నేను ఇప్పుడు ఆ దంచిన బ్లాక్ జీలకర్ర తీసుకుంటున్నాను ఒక చిన్న గిన్నెకి. ఇప్పుడు దీంట్లో నేను కొద్దిగా ఆలువేరా జెల్లు యాడ్ చేయబోతున్నాను. సో ఆలువేరా జెల్లు వేసి మీరు తలకి వేసుకున్నప్పుడు ఏంటంటే ఇంకొంచెం కండిషనర్గా చూపిస్తుంది, అంటే కనిపిస్తుంది అనమాట, బాగా థిక్గా కూడా ఉంటుంది. సో ఇట్లా మీరు కొద్దిగా ఒక ఆలువేరా జెల్ వేసుకొని కలిపేటప్పుడు చూడండి మన హెయిర్ డై అనేది ఎంత మంచిగా ఉంది. సో ఇదే అండి సెకండ్ మెథడు. అట్లాగే డైరెక్ట్గా ఒక మెథడ్. సెకండ్ మెథడ్ ఇట్లా కొంచెం ఆలువేరా జెల్ కలుపుకొని అప్లై చేసుకోవడం ఇంకా బాగా షైనింగ్గా ఉంది చూడండి. ఇప్పుడు మన హెయిర్కి ఇలా మీరు వేసుకున్నారంటే బాగా షైనింగ్గా ఉంటుంది మీ హెయిర్. సో ఆలువేరా జెల్ పెట్టుకొని మీరు అప్లై చేసుకొని బయటికి వెళ్ళి రావచ్చు, నో ప్రాబ్లం. ఇది కూడా మీరు అప్లై చేసిన తర్వాత ఒక కోమ్ పెట్టి బాగా దువ్వుకోండి. అప్పుడు డస్ట్ పార్టికల్ ఏం లేకుండా బాగా ఉంటుంది. అట్లాగే డై వేసుకున్నట్టు అసలు అనిపించదు. సెకండ్ థర్డ్ మెథడ్ ఏంటంటే ఇంకొంచెం తీసుకొని బౌల్లోకి నూనె, అంటే మస్టర్డ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఆముదం కానీ మీకు ఏం కావాలో, ఏం ఆయిల్ మీరు వాడుతుంటారో ఆ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు చూడండి ఇది హెయిర్ డై ఆయిల్ లాగా తయారైపోయింది. చాలా మంచిగా ఉంది కదా మన హెయిర్ డై, ఇన్స్టెంట్ హెయిర్ డై ఆయిల్ అండి. ఇప్పుడు ఇది మూడో రకం. ఇలా మూడో రకంలో ఇట్లా ఆయిల్ కలుపుకొని మీరు బాగా మన తలకి అప్లై చేసుకోవచ్చు. ఇట్లా మీరు అప్లై చేస్తూ వస్తున్నప్పుడు మీరు తెల్ల వెంట్రుకలంతా బాగా నల్లగా మారిపోతుంది. రెగ్యులర్గా మీరు వాడుతూ వస్తున్నారంటే ఎప్పుడు మీరు తెల్ల జుట్టు అంతా బాగా నల్లగానే ఉంటుంది. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్, హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదండి. సో ఇట్లాంటి హెయిర్ డై, ఇన్స్టెంట్ హెయిర్ డై మీరు ఇంట్లో చేసి పెట్టుకోండి. ఎప్పుడు కావాలో అప్పుడు వాడుకోవచ్చు. ఇలా 3 రకాల్లో మీరు వాడుకోవచ్చు. అట్టే బ్లాక్ జీలకర్రని వాడుకోవచ్చు, నూనె ఉంది కాబట్టి. సెకండ్ ఆలువేరా జెల్ పెట్టి వాడుకోవచ్చు. థర్డ్ మీరు ఏదైనా ఆయిల్ పెట్టుకొని వాడుకోవచ్చు. సో ఇది ట్రై చేసి ఇంట్లో వాడి చూడండి. వాడేసి మాకు కామెంట్ చెప్పండి ఎట్లా ఉంది మీరు ఎక్స్పీరియన్స్ అని చెప్పండి. అండ్ ఈ వీడియో అయితే నచ్చిందంటే లైక్ చేయండి అండ్ అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.